నిర్మల్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నాయకుడు కొండాల లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నిర్మల్లోని ఆర్టీఓ కార్యాలయం వద్ద గల బాపూజీ క్యాంప్స్ విగ్రహానికి మున్సిపల్ చైర్మన్ గంటా ఈశ్వర్, పద్మశాలి సంఘం నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం కోసం కొండాల లక్ష్మణ్ బాబు అనేక ఉద్యమాలు చేశారన్నారు. రాష్ట్రం చేనేత సహకార రంగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వ్యక్తి బాపూజీ అని కొనియాడారు. ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని పేర్కొన్నారు. लक्ष्मण बाबू जी अमर रहे अमर रहे डाउन लक्ष्मण बाबू जी लक्ष्मण बाबू जी लक्ष्मण बाबू जी బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా పురస్కరించుకొని పాలకవర్గం తరఫున పద్మశాలి సంఘం తరఫున ఈరోజు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకొని పద్మశాలి సంఘ సభ్యులు నిర్మల పట్టణ ప్రముఖులు అందరూ హాజరై నివాళులర్పించడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్వాతంత్ర సమరయోధుడు కొండాల లక్ష్మణ్ బాపూజీ గారు ప్రజాప్రతినిధి, ఒక ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని పురస్కరించుకొని గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో అప్పుడు మంత్రి పదవి ఉన్నప్పటికీ మంత్రి పదవిని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందని త్యాగం చేసిన మా వీరుడు. అటువంటి వారి యొక్క వర్ధంతిని జరుపుకోవడం, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజే మనకు ఏదైతే ఈరోజు ఐన్లు యూనివర్సిటీకి కొండాల లక్ష్మణ్ బాపూజీ గారి పేరు పెట్టడం మనం ప్రభుత్వ పరంగా వాటిని అభినందిస్తూ భవిష్యత్తులో కూడా కొండాల లక్ష్మణ్ బాపూజీ గారి సేవలు అందరం కూడా అడుగుజాడలో నడవాలని కోరుకుంటూ సెలవు.